హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను టాంజిరోన్ అయితే డ్రాయింగ్ అయితే వేయబోతున్నాను. డ్రాయింగ్ అయితే వేసిన, ఆల్రెడీ అవుట్లైన్ వేసుకున్నా. సో దీని పైకి వెళ్ళి పెయింటింగ్, కలరింగ్. సో నేను దీనికి యూజ్ చేసేటి అర్క్లిక్ పెయింట్స్, స్కెచ్ బుక్ వీటితో అయితే వేస్తున్నా. అండ్ ఫస్ట్ నేను క్రీమ్ కలర్ అయితే తీసుకున్నా ఫేస్కి వేయడానికి. ఫేస్కి క్రీమ్ కలర్ వేసాక మనం లైట్గా ఫస్ట్ అలా ఫేస్కి ఉండి లేనట్టయితే కలరింగ్ అయితే వేసుకుందాం. సో తర్వాత ఎక్కడైనా డీటెయిలింగ్ ఇంకేమైనా యాడ్ చేసే ఉంటే యాడ్ చేసేద్దాం. ఫస్ట్ క్రీమ్ కలర్ వేసుకుందాం. సో నేను లాస్ట్ వీడియో వచ్చేసి హనుమాన్ డ్రాయింగ్ది పెట్టిన, సో అది అందరూ వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ నుంచి నేను ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసా, గారా ఫ్లెక్సర్ అని పెట్టా మన యానిమ్ నేము. సో ఇక్కడ నుంచి యానిమ్ డ్రాయింగ్స్ అయితే వేస్తా అని చూస్తున్నా. సో అందుకే ఫస్ట్ నేను టాంజిరోతో అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ డ్రాయింగ్ వచ్చేసి నా యానిమ్, ఇది మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో యానిమే డ్రాయింగ్స్లలో. సో ఇది ఎలా వచ్చిందో మీకు చూసి నాకు చెప్పండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఈ బ్రౌన్ కలర్ ఎందుకంటే పైన ఒక దెబ్బ తగిలినట్టు ఏదో ఒక చిన్న ఇమేజ్లో ఉందన్నమాట. సో అది నేను అక్కడ బ్రౌన్ కలర్ అయితే వేసుకున్నా. కొంచెం ఇంకా దానికి డీటెయిల్స్ ఇట్లా బ్లాక్ కలర్తో అయితే తర్వాత మనం యాడ్ చేద్దాము. సో అక్కడ దెబ్బ తగిలినట్టు అలా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఏం యానిమ్ డ్రా చేయాలో కామెంట్ కూడా అయితే చేసేయండి. సో ఈ బ్లాక్ కలర్ నేనైతే ఐబ్రోస్, ఐస్ డ్రాయింగ్ చేయడానికి అయితే తీసుకున్నాను అనమాట. సో ఐబ్రో, ఐ చాలా డీటెయిల్గా మనం మెల్లిగా అయితే పెయింటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్రష్ మన కంట్రోల్లో ఉండదు అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. అర్క్లిక్ వాటర్ కలర్స్ అంటే ఉత్తిగానే జారిపోతాయి అన్నమాట, మన షేప్ వచ్చేసి చేంజ్ అవుతాయి. సో అందుకే మెల్లగా వేసేస్తాను. నేను స్పీడ్ మోషన్లో పెట్టినా అనమాట, ఎందుకంటే మెల్ల ఉంటే చాలా అంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది, మళ్ళీ మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అందుకే కొన్ని మీకు తెలిసినవి కట్ చేసి అయితే చేస్తున్నా. ఈ యాష్ కలర్ వచ్చేసి పక్కకు ఇట్లా మాస్క్ అయితే ఉందన్నమాట, సంథింగ్ అది డాగ్ అనుకుంటా, టాంజిరోకి ఉంటుంది ఆ మాస్క్. సో దానికి యాష్ కలర్ వేసిన అండ్ దాని ఐస్ ఇట్లా డీటెయిల్గా బ్లాక్ కలర్తో మళ్ళీ నేనైతే ఇస్తున్నాను అనమాట. యాష్ కలర్ అయితే తీసుకోండి దానికి. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం అర్క్లిక్ వాటర్ కలర్స్, బ్రష్ పెన్స్, మ్యాక్సిమం పెన్సిల్ కలర్ పెన్సిల్స్ అయితే నేను యూజ్ చేయాలి. సో ఇది ఫ్లేర్ జెల్ పెన్ అనమాట, నా దగ్గర ఉన్న ఫ్లేర్ జెల్ పెన్ ఇది. సో దీంతో నేను అవుట్లైన్ అయితే వేసుకుంటున్నా. టోటల్ డ్రాయింగ్కి మొత్తం అవుట్లైన్ అయితే వేసేసిన. ఫస్ట్ నేను హెయిర్ నుంచి అయితే స్టార్ట్ చేసిన అవుట్లైన్ వేయడం. సో అవుట్లైన్ వేస్తే ఏంటంటే ఇంకా డీటెయిల్గా మనకు మన డ్రాయింగ్, పెయింటింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు హెయిర్ ఎలా ఉండేది, ఇప్పుడు నేను అవుట్లైన్ వేసాక ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. సో అవుట్లైన్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ డ్రాయింగ్ వేసినా కూడా. సో ఇప్పుడు నేను ఫైనల్గా డ్రెస్కి అయితే అవుట్లైన్ వేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే టాంజిరో వచ్చేసి చాలా క్యూట్గా వచ్చింది. సో ఇవి బ్రష్ పెన్స్ అనమాట, నా దగ్గర ఉన్న బ్రష్ పెన్స్ ఇవి. సో దీంతో నేనైతే కలరింగ్ కానీ డ్రెస్కి ఇట్లా ఓన్లీ పెయింటింగ్ నేను ఫేస్ క్రీమ్ కలర్ వేయడానికే యూజ్ చేశాను. అండ్ ఈ బ్రష్ పెన్స్తో హెయిర్ కార్నర్లో ఇలా పింక్ డిజైన్ అయితే ఉందన్నమాట ఆ ఇమేజ్లో. సో ఆ ఇమేజ్ చూపిద్దామంటే ఎందుకు ఇమేజ్ అసలు మనకు అవసరమే లేదు, ఎందుకంటే నేను డ్రాయింగ్ చేసింది సేమ్ అంటే సేమ్ ఆ ఇమేజ్ లాగానే వచ్చిందనమాట. సో ఇలా హెయిర్ కార్నర్స్ అండ్ ఆ మాస్క్లో ఉన్న దాని ఐ లోపల బాల్ ఉంటుంది ఏదైనా బాల్, సో దాన్ని కూడా పింక్ కలర్ ఉందన్నమాట. సో ఇలా పింక్ అయితే కార్నర్స్ లేచి మన ఐ బాల్లో కొంచెం పింక్ కింది మందం ఇట్లా చూసే లైటింగ్ మందం పింక్ కలరు. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్తో మొత్తం హెయిర్లో అయితే ఫిల్ చేయాలన్నమాట. ఆ పింక్ క్లోజ్ కాకుండా చూసుకోండి. ఇలా నేను ఫస్ట్ మెల్లగా అవుట్లైన్ వేసుకున్నాను అనమాట దానికి హెయిర్కి. తర్వాత నేను స్పీడ్గా మధ్యలో అయితే ఫిల్ చేస్తాను. ఫస్ట్ ఇలా అవుట్లైన్ అయితే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పింక్ పైకి బ్లాక్ వెళ్ళింది అనుకో ఇక మన పెయింటింగ్ వచ్చేసి ఫెయిల్ అవుతుంది కాబట్టి. సో ఇలా ఇప్పుడు అవుట్లైన్ వేసుకున్నా కాబట్టి నేను ఈజీగా అయితే వేయగలిగాను. సో స్పీడ్గా వేసేసాను అంతా. ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకోండి మీరు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు అక్కడ దెబ్బలో నేను డీటెయిల్స్ అయితే యాడ్ చేసిన, చూసిరా మీరు. సో అది కూడా చూడండి. అండ్ ఇక్కడ ఐలో మంచిగా బ్లాక్ కలర్తో అయితే డీటెయిల్ అయితే ఇచ్చేసిన. సో ఫేస్ పార్ట్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది టాంజిరో యొక్క ఫేస్ ఫైనల్ అవుట్పుట్ అయితే తొందరలోనే రాబోతుంది. అండ్ ఈ టాంజిరో ఫేస్ ఆ హెయిర్ స్టైల్ నేను చెప్పిన కదా కార్నర్స్లో అలా పింక్ ఉంటుందన్నమాట. సో డ్రెస్ కలర్ వచ్చేసి బ్లూ. సో బ్లూ కలర్ అయితే నేను వేస్తున్నాను అనమాట. అక్కడ కింద రౌండ్ బాల్స్ లాగా ఉన్నాయి, అవి మేఘాలు అన్నమాట, క్లౌడ్స్.
సో క్లౌడ్స్ వైట్ కలరు ఇలా ఉంచేసిన నేను చూడండి. అండ్ ఆ క్లౌడ్స్లో మనం ఇంకా వేరే వేయాలి, అంటే పెన్సిల్ షేడ్ అయితే వేయాలి. సో అది మనం నెక్స్ట్ చేద్దాం. ఈ బ్లూ కలర్ అయితే టోటల్ అయితే వేసుకున్నాను అనమాట నేను. చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది. సో మీరు చూసుకొని నేను డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన. సో ఆ క్లిప్ పెట్టలేకపోయినా, సో డీటెయిల్స్ కూడా యాడ్ చేయండి మీరు, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పెన్సిల్స్ అయితే రౌండ్గా లైట్గానే అయితే గీసుకున్నా. ప్రతి ఒక్క క్లౌడ్లో ఇక్కడ ఒక క్లౌడ్, అక్కడ వీటిపైన మొత్తం నేను షేడ్ అయితే చేసుకున్నా పెన్సిల్తో. తర్వాత అక్కడ పక్కన బ్రష్ పెట్టుకున్నాను. ఆ బ్రష్తో అయితే దాన్ని మెల్లమెల్ల రఫ్ చేస్తే అది బ్లైండ్ అయితే అవుతుంది అనమాట. బ్లెండింగ్ స్టంప్ కూడా త్వరగానే వస్తుంది. అది వచ్చినాక మనకి ఈ బ్రష్ వాడేంత అవసరం ఏమి ఉండదు. బ్లెండింగ్ స్టంప్ కూడా ఆర్డర్ పెట్టిన. అండ్ ఇది మంచిగా బ్లెండ్ చేయండి బ్రష్తో. స్పీడ్గా అనకండి, మెల్లగా. నేనైతే స్పీడ్ మోషన్లో పెట్టిన, మీరు స్పీడ్గా చేస్తారు కావచ్చు అని అనుకోకండి, ఎందుకంటే స్పీడ్ పెంచిన మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. సో సేమ్ Tan0 అయితే వచ్చేసింది. సో ఇది టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ అవుట్పుట్ అయితే యూజ్ చేయండి.